కేవలం ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్తో మీరు మేధా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ని మీ ప్రాంతంలో ప్రారంభించండి. అయితే నేను మా డాడీ చూసి నేర్చుకుంది ఏంటంటే, ఇప్పటి నుంచి నేను ఏం చేసినా కొంచెం పబ్లిక్గా చేస్తా. ఎందుకంటే ఆయన చేసిన తప్పు నేను చేయను. ఆయన ఎందుకు బుల్లితెర మెగాస్టార్ అదంతా నాకు తెలుసు. సో నాకు కొడుకుగా హర్టింగ్గా ఉంటుంది ఆయన అలా అంటే. సో మొన్న చెప్పింది కూడా అదే, మీరు ఎవరు ఎంత ఏమన్నా నాకు మా డాడీ హీరో అని చెప్పడం కోసం చెప్పిన మాటలు అవి. అండ్ ఆయన ఒక సీరియల్ తీస్తే దాంట్లో పనిచేసే మంది 200 నుంచి 300 మంది దాకా ఉంటారు. వాళ్ళందరూ ఈయన పైన డిపెండెంట్. సో వర్క్ లేని టైంలో కూడా హీ టేక్స్ కేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ ద ప్రొడక్షన్ హౌస్. ఆయన ఒక సీరియల్ కాకుండా ఒకేసారి 3 సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తారు సిన్స్ 25 years. సో ఇంత చేస్తూ నేను చూస్తున్నప్పుడు అఫ్ కోర్స్ నాకు మా డాడీ బుల్లితెర మెగాస్టారే, నువ్వు కాదన్నా అవునన్నా నాకు మా డాడీ బుల్లితెర మెగాస్టార్ అని చెప్పడం కోసం చెప్పిందే అది, అంతే. హాయ్ చంద్రరాజ్. థ్యాంక్ యూ. హాయ్. అంటే ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు కదా, దాని పబ్లిసిటీ కోసం చేశారని. నేను ఒక 2-3 చోట్ల నేను కూడా కొంచెం చారిటీ చేస్తున్నాను. మొన్న హ్యాండిక్యాప్డ్ పిల్లలకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పని చేయదండి, 3 లేడీస్ మీరు చూసే ఉంటారు. ఆ పిల్లలకి ఫోన్ చేయగానే మనోడు అమౌంట్ వేసాడు. అది వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్పారు, కానీ అవన్నీ దాంట్లో వేయలేదు, వద్దన్న అవన్నీ అన్నాడు. అంటే ఈ సినిమా సందర్భంగా చేసి ఉండొచ్చు కానీ బట్ చేయాలన్న మెంటాలిటీతోనే తను ఉన్నాడండి. రెండోది ఒక విషయం, ఫైనల్ టార్గెట్ తనే కాబట్టి మనందరికీ. సో ట్రోల్స్ వచ్చినాయి, ఇప్పుడు ప్రభు గారు ఈ మాటలన్నీ తనకి పాజిటివ్గా సపోర్ట్ ఎంత అవుతాయి, మీరు మాట్లాడిన అన్నీ కూడా మీ సపోర్ట్ కాబట్టి తనే కాబట్టి చెప్తాను. ఇంకొక విషయం, ట్రోలర్స్ విషయంలో మామూలుగా మన మీద పడిపోతున్నారండి. పడిపోతున్నప్పుడు మనం తట్టుకోలేక నా కొడుకులు అంటే ఏదో ఒకటి సంథింగ్ బ్యాడ్ వర్డ్తో స్టార్ట్ చేస్తాం. ఒక్క రోజు కూడా అబ్బాయి ఎవరిని ఒక బ్యాడ్ మాట అనలేదండి. నేను విన్నాను, ఇది ప్రామిస్గా చెప్తున్నా. నేను సినిమా గురించి చెప్పట్లేదు. అన్న చేస్తారన్నా ఇంకా తప్పదు డార్లింగ్ ఇలాంటివి చెప్తాడు తప్ప ఒక్క బ్యాడ్ వర్డ్తో స్టార్ట్ చేయడు అసలు అబ్బాయి. అది నాకు బాగా నచ్చింది, ఆ విషయం చెప్పాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ చంద్రరాజ్. హలో. గుడ్. సూపర్. ఓకే అండి. చంద్ర గారు, మీరు సాంగ్ చూస్తే అద్భుతంగా ఉంది డాన్స్లో. నాకు 2 క్వశ్చన్స్. ఒకటి, ఈ యాటిట్యూడ్ స్టార్ అనే దాన్ని మీరు ప్రెజర్గా ఫీల్ అవుతున్నారా లేకపోతే ప్లెజర్గా తీసుకున్నారా? ఒకటి. రెండోది, మీ డాన్సులు అద్భుతంగా చేస్తున్నారు. బుల్లితెర మెగాస్టార్ అని మన ప్రభాకర్ గారిని అంటారు. మీరు కూడా డాన్సులకి నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? ఒకవేళ రామ్ చరణ్, బన్నీ అంటారు బాగా ఇండస్ట్రీలో. సో మీరు మీకు బాగా నచ్చిన స్టార్ ఎవరు? ప్లెజరా యాటిట్యూడ్ స్టార్? ఫస్ట్ క్వశ్చన్. అది వెరీ లక్కీ నేను ఈ విషయంలో. నిజంగా అసలు ఎవరికి అవ్వదు డెబ్యూ ఫిలింకే యాటిట్యూడ్ స్టార్ రిలీజ్ అవ్వకుండా. సో ఐఎమ్ వెరీ లక్కీ. కాకపోతే నేను ఒక నిర్ణయం కూడా తీసుకున్నా. అదేంటంటే అఫ్ కోర్స్ ఇది ప్రజల నుంచి వచ్చిందే. #యాటిట్యూడ్ స్టార్ కొడితే నా బొమ్మలే వస్తాయి, గూగుల్లో కొట్టినా నేనే వస్తా. సో అందుకే ప్రజలు ఇచ్చింది కాబట్టి పెట్టాము. బట్ చాలా మంది ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఫస్ట్ సినిమాకి యాటిట్యూడ్ స్టార్ అవసరమా అని. సో నేను వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడం కోసం నేను తీసుకునే డిసిషన్ ఏంటంటే, ఈ సినిమా చూశాక యునానిమస్ గా నా పర్ఫార్మెన్స్ కానీ నేను కానీ నచ్చలేదని, లేకపోతే నాకు పెట్టుకునే అర్హత లేదని యునానిమస్ గా తెలిసిపోతుంది అది పబ్లిక్ నుంచి. అలా అనిపిస్తే కనుక అందరికి ఐ వోంట్ క్యారీ ద ట్యాగ్ ఫ్రమ్ ఇన్ మై ఫ్యూచర్. సెకండ్ ఫిల్మ్కి అది అసలు రాదు. వాళ్ళు ఇచ్చిందే వాళ్ళు ఉంచుకోమని మళ్ళా నాకు చెప్తేనే ఉంచుకుంటా సెకండ్ ఫిల్మ్ వచ్చి. సో ఇది ఒక డిసిషన్. రెండో క్వశ్చన్ వచ్చేసి మీది డాన్స్. అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను నేను. ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరో కష్టాలు కానీ నాకు వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్, టాలెంట్ కనిపిస్తుంది. సో ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీ వన్. నా హైట్ సేమ్ హైట్ 6'2" ప్రభాస్ గారు. సో ఆయన అంత టాల్ కట్అవుట్ పెట్టుకొని ఎట్లా మూవీస్ లో ఈ డస్ అనేది ఐ కీన్ గా అబ్జర్వ్. అండ్ దెన్ జిమ్నాస్టిక్స్ అండ్ డాన్స్ మిక్స్ చేసేది అల్లు అర్జున్ గారు. సో ఆయన ఎంత ఎనర్జీగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టి చేస్తారు అనేది ఆయన నుంచి నేర్చుకున్నా. అండ్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకోవడం ట్రై చేసిన అవ్వదు అది. ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ డాన్స్ లో. సో రామ్ చరణ్ గారి దగ్గర నుంచి డిసిప్లిన్, ఆయన బాగా ప్రాక్టీస్ చేస్తారని విన్నా. సో అలా నేను కూడా ఫుల్ గా నా సాంగ్స్ ముందు 4-5 days బాగా ప్రాక్టీస్ చేస్తా. ప్రాక్టీస్ చేస్తేనే చేయగలుగుతా. ఇప్పుడు ఆన్ స్పాట్ మీరు ప్లే చేయమంటే నేను చేయలేను, అస్సలు రాదు. బట్ ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా చేస్తా. సో డాన్స్ ఇదే ఇన్స్పిరేషన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ సార్. నమస్తే అండి.
ఈటీవీ అంటే రామోజీ గారి తర్వాత ఇండస్ట్రీలో ఈటీవీ ప్రభాకరే అంటారు. మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు. మీ అబ్బాయిని అంటే హీరోగా పరిచయం చేయడంలో కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయి, కానీ మీ కెరియర్ కూడా కొంచెం అంటే మీరు యాక్టింగ్ కూడా కొంచెం పక్కన పెట్టి ఆయన కోసం ఫోకస్ చేశారు. ఫ్యూచర్లో అంటే ఎలా చూద్దాం అనుకుంటున్నారు మీ అబ్బాయిని? నేను మా అబ్బాయిని అంటే పర్సనల్గా అయితే ఇలాగే చూద్దాం అనుకుంటాను. ఇప్పటి వరకు వాడు నాకు ఎప్పుడు ఎటువంటి బ్యాడ్ నేమ్ తీసుకురాలేదు నా లైఫ్లో. చాలా బుద్ధిమంతుడు, బాగుంటాడు, చెప్పిన మాట వింటాడు, కష్టపడతాడు. అలా ఉంటే చాలు. అండ్ యాక్టింగ్ పరంగా నా చేతుల్లో లేదు. ప్రజలు ఎలా ఉంచితే అలా ఉంటాడు, నేను వాళ్ళు ఎలా ఉంచితే అలా ఉండి చూడడానికే ఇష్టపడుతున్నాను. అండ్ నాకు నా బిడ్డలో నచ్చింది హార్డ్ వర్క్, టాలెంట్ అండి. నచ్చనివి నాకేమీ లేవు, కొంతమందికి ఉన్నాయి. అవి కూడా మార్చుకోమని ప్రతిరోజు నేను ఇన్సిస్ట్ చేస్తుంటాను. ఎందుకు అది కూడా ట్రై చేద్దాం, వాళ్ళు నచ్చింది మంచి విషయమే కదా. అలా నిలబడి ఇలా కాలుగుతాడు నచ్చట్లేదు అంటే ఓకే ఆపేద్దాం, ఏమైంది ట్రై చేద్దాం, ఓకే డాడీ ఐ విల్ ట్రై అంటాడు. సో వింటాడు, అది చాలు నాకు. అలా వింటే చాలు. అండ్ మీరు అన్నట్టుగా టీచర్ అంటారా, మన కెరీర్ నా పక్కన పెట్టా అన్నారు కదా, అది నిజం. చాలా వరకు పక్కన పెట్టాను. ఫిజిక్ అంతా పాడైపోయింది, ఒక లుక్ పోయింది. చేస్తున్నాను ఒక 2 సీరియల్స్. కానీ మనం ఎట్లుంటుందంటే అండి, బిడ్డ పెళ్ళి అంటే ఒక టెన్షన్ ఉంటుంది. ఆడపిల్లకు ఒక పెళ్ళి ఎంత టెన్షనో మగపిల్లాడికి కెరీర్. ఆడి కెరీర్ అనేది నాకు, నా భార్యకి తప్ప ఇంకెవరికి ఆ ఒత్తిడి ఉండదు, అసలు ఎవరికి ఉండదు, వాడికి కూడా ఉండదు. నేను నా కెరీర్లో చూసుకున్నప్పుడు నాకు ఇంత టెన్షన్ లేదండి. బిడ్డ కెరీర్ అనేసరికి టెన్షన్ ఉంది లైఫ్కి. అంటే నేనే పరిగెడుతున్నాను, హార్డ్ డిస్క్ తీసుకెళ్తున్నాను, నేనే పెన్ డ్రైవ్ తీసుకెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి చూసుకుంటున్నాను, నిద్ర ఉండట్లేదు, ఏజ్ సపోర్ట్ చేయట్లేదు. ఒక ఏజ్లో నేను ఆ ఏజ్లో ఎంత పరిగెత్తినా చేయగలిగేవాడిని, 14-15 గంటలు. అందుకే అప్పుడు కొన్ని ట్యాగ్స్ వచ్చాయి, ఈటీవీ ప్రభాకర్, బుల్లితెర మెగాస్టార్, యాహూ ప్రభాకర్ అని. అంటే అంత సక్సెస్ నేను అన్ని గంటలు పనిచేశాను. ఇప్పుడు అన్ని గంటలే చేస్తుంటే బాడీ సపోర్ట్ చేయట్లేదు. అందుకని తినేస్తున్నాను, తింటేనే ఎనర్జీ వస్తుంది. కానీ మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి, ఇంతకుముందు మంచిగా ఎక్సర్సైజ్ చేసుకొని టైం ఇప్పుడు అది కుదరట్లేదండి. ఫుల్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఒక ప్రోడక్ట్ బయటికి రావాలంటే ఇప్పటికీ మేము 100% చేసామా, 70-60% చేసామా అనేది తెలీదు. 90% ట్రై చేసినాం, పరిగెత్తాం, కానీ అన్ని కోఆపరేట్ చేయవు. ఎందుకంటే సినిమా అనేది గ్రూప్ వర్క్. ఒక్కడిని చేయగలిగే పని అనుకోండి ఈజీ, ఇది పెద్ద గ్రూప్ వర్క్ అండి, ఇంక్లూడింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు ఈ సినిమా జనాల్లోకి రావాలి అంటే మేము ఒక్కడం కాదు, చేసి సరిపోదు. ఏదో రకంగా వాళ్ళని మెప్పించాలి, రప్పించాలి, వచ్చిన వాళ్ళకి నచ్చాలి, పబ్లిక్లో టాక్ వెళ్ళాలి. సో ఇలా దీనివల్ల కొంత నా కెరీర్ పక్కన పడింది. బట్ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్. ఎందుకంటే నా బిడ్డ ఫ్యూచర్ కంటే నాకు ఇంకా, నేను ఆల్రెడీ రీచ్డ్ 50. నేను ఇంకా ఇప్పుడు ఏం సాధించాల్సింది ఏం లేదు. వాళ్ళు కొంచెం సెటిల్ అయిపోతే హ్యాపీగా వాళ్ళని చూసుకుంటూ ఉండిపోతారు. గుడ్ సార్, థ్యాంక్ యూ. శ్రీనివాస్, వెలిగొండ శ్రీనివాస్ గా మీరు రైటర్ గా చాలా ఫేమస్, చాలా మంచి కథలు, చాలా హిట్లు కూడా ఉన్నాయి. ఎందుకు పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? అది ఏంటి అసలు? మీకు ఇష్టం ఉండే లేకపోతే ఎట్లాగా? ఏదో కొత్తగా ట్రై చేద్దామని మార్చాము. మీకు యాటిట్యూడ్ స్టార్ లాగా అట్లా కొంచెం పక్కన ఉన్నాడు కదా, ఎనర్జీ ఇచ్చాడు అనమాట. అంతే తప్ప దానికి పెద్ద కారణాలు లేవు, అంతే. 6 నెలల సావాసంలో వారు వీరవుతారంట. మధు, ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసి ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే కూడా పరిస్థితి ఎలా ఉందంటే ఎవరిని ఎలా ట్రోల్ చేస్తారో అన్న పరిస్థితి ఉంది. నిజంగా కూడా ట్రావెల్ చేస్తే ఆ పిల్లలతో కానీ వాళ్ళ ఫాదర్తో కానీ అలా ఉండదు. కానీ మీరు ఇందాక స్టేజ్ మీద ఎంతో హానెస్ట్గా ఇలా 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 అని చెప్పారు. మీకేం భయం లేదా నాకేమైనా ట్రోల్స్ వస్తాయేమోనని? ఇంకా ఆనెస్టీని కూడా ట్రోల్ చేస్తే లైఫ్లో ఇంకా ఎట్లా బతుకుతాం అన్నా? ఆనెస్టీని కూడా ట్రోల్ చేయలేం అంటే ఇంకా చేస్తే ఏం చేయలేం. దస్ ఓన్లీ అదే అంటున్నా. సో అందుకే నేను మనోడికి సపోర్ట్గా నిలబడ్డా. ఆనెస్ట్గా ఒక్కటే పర్సనల్గా నేను నమ్మేది, మనం ధర్మాన్ని నమ్మితే ధర్మం మనం కాపాడుతుంది. సో ఈ రోజు ట్రోల్ చేస్తారేమో, రేపు అర్థం చేసుకుంటారు. ఎవరో ఒకరు ఏదో ఒక స్టేజ్లో ఉన్న నిజాన్ని చెప్పకుంటే బయటికి, డెఫినెట్లీ నాకైతే పర్సనల్గా నేను మనోడితో ట్రావెల్ చేసినప్పుడు నిజంగా అనిపించింది. నేను అన్నతో కూడా చెప్పాను, ఈజ్ అ వెరీ వెరీ మెచ్యూర్డ్ కిడ్, అండ్ తన ఏజ్కి ఇన్ కేస్ ఇఫ్ నేను ఆ ఏజ్లో ఒకవేళ నేను ట్రోల్ అయితే అంత
ఏమంటారు ఎలిగెంట్ గా హ్యాండిల్ చేసేవాడిని కాదే మా ట్రోలింగ్ ని. మనోడు అట్లా హ్యాండిల్ చేయడం, దాన్ని పాజిటివ్ గా తీసుకోవడం, లేకుంటే మనోడు అన్నట్టు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకుండానే ఒక ట్యాగ్ తో రావడం అనేది నిజంగా అదృష్టమే. యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ తో అది అవ్వదు అంత ఈజీగా, ఎంతో కష్టపడితే కానీ అవ్వదు. సో చాలా ఖర్చు పెట్టాలి అంత రావాలంటే కూడా. చాలా ఖర్చు పెట్టాలి, మనోడికి ఫ్రీ పబ్లిసిటీ అయిపోయింది. అందుకే అన్న నెగిటివ్ పబ్లిసిటీ అయినా పాజిటివ్ పబ్లిసిటీ అయినా పబ్లిసిటీయే. సో ట్రోలింగ్స్ కేమ్ అంటే నిజం మాట్లాడితే కూడా ట్రోల్ చేస్తారంటే ఇంకేం చేయలేము. హ్యాండ్స్ అప్. ప్రభాకర్ అన్న, అంటే దానికి ఒక చిన్న ఇస్తాను. ట్రోలర్స్ అంటే ట్రోలింగే చేయగలరు అన్న. ఎలక్ట్రీషియన్ అంటే ఎలక్ట్రిక్ పనే చేయగలడు. యాక్టర్ అంటే యాక్టింగే చేయగలడు. అది హానెస్టీయా గీనెస్టీయా చూడరు వాళ్ళు. దాంట్లో నుంచి ట్రోలింగ్ ఏం చేయగలమో ఎదుక్కుంటారు. బికాస్ హిస్ జాబ్ ఈస్ దట్, హిస్ మైండ్ సెట్ ఈస్ దట్. వాడు దానికోసమే ఉంటాడు. కాబట్టి దాంట్లో నుంచి కూడా మనం ఏం చేయాలంటే పాజిటివ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. కొంతమంది వీడికి యాటిట్యూడ్ ఎక్కువ అన్నారు, వాడు పక్కన పెట్టాడు. వీడు యాటిట్యూడ్ స్టార్ అన్న, అది నెగిటివ్ కాబట్టి పక్కన పెట్టాడు. యాటిట్యూడ్ స్టార్ అన్నారు, పాజిటివ్ పెట్టేసుకున్నాడు. ఆడికి పాజిటివ్ పెట్టేసుకోవాలి, నెగిటివ్ పక్కన పెట్టాలి, అంతే. సరే, ముఖ్యంగా ప్రభాకర్ గారు మీరంటే నిజంగా ఒక ఎక్స్పెక్ట్. ఎందుకంటే దాన్ని ఇండస్ట్రీలోకి ఇవ్వాలి అనుకునే చాలా తక్కువ మందిలో మీరు ఉన్నారు. రియలీ హ్యాట్స్ ఆఫ్. దేనికంటే ఒక కొణిదెల ఫ్యామిలీ తీసుకోండి, మెగాస్టార్ ఫ్యామిలీ, లేకపోతే నందమూరి ఫ్యామిలీ తీసుకోండి, దగ్గుబాటి, ఇట్లా అన్ని ఫ్యామిలీస్ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఒకళ్ళు కాదు, ఒక ఇంట్లో పనిచేసే 10 నుంచి 15 మంది సినిమా ఇండస్ట్రీ కోసమే పనిచేస్తున్నారు. అందుకని నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం ఫస్ట్ టైం. అట్ ద సేమ్ టైం ఈ యాటిట్యూడ్ స్టార్తోని డబ్బులు పెట్టి ఎంత రిస్క్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్కి రప్పించడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీ అబ్బాయిని చూసి ఎవరు థియేటర్కి వస్తారు, ఎందుకు వస్తారు? ప్రభాకర్ గారే మాట్లాడతారు, నేను మీతో మాట్లాడతాను. సినిమా తీయడం గురించి అంటే డబ్బులు ఇక్కడ సంపాదించిన డబ్బులు ఇక్కడ పెట్టడం అని కాదన్నా. నేను ఈ సినిమా తీయాలి, మా అబ్బాయితో ఈ సినిమా తీయాలనుకున్నాక నిజంగా నా దగ్గర డబ్బులు లేకపోతే అప్పు చేసేనే తీసేవాడిని. ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులు లేకపోయినా తీసేవాడిని, తీయాలని డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే నేను మొట్టమొదటిగా సీరియల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను ఇక్కడ ఏం సంపాదించలేదు. నా కారు అమ్మి సీరియల్ స్టార్ట్ చేసిన, అది చాలకపోతే ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని స్టార్ట్ చేసిన. అలా డబ్బులు బయట నుంచి కూడా తెచ్చిపెట్టిన, ఇప్పుడు కూడా బయట నుంచి తెచ్చి పెట్టేవాడిని డెఫినెట్గా. సో టాలెంట్ ఉంది, అది నేను జనాలకు తీసుకెళ్ళాలి, అప్పుడే నా బిడ్డ ఫ్యూచర్ బాగుంటుందని డిసైడ్. ఒకటి, నేను సినిమాల్లో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, నా లైఫ్ స్టైల్ అవ్వచ్చు. నేను సినిమాల్లో ప్రభు అన్న నన్ను దాసరి గారి దగ్గర హీరోని చేస్తే 100 రోజులు నడిచింది సినిమా, సూపర్ హిట్. ఆపరేషన్ దుర్యోధన చూసి గురువు గారు చాలా బాగా చేశారని చెప్పి తను తీసుకెళ్ళి పరిచయం చేస్తే గురువు గారు నన్ను హీరోని చేశారు. అది సూపర్ హిట్ అయిన తర్వాత కూడా నేను సినిమాలో ఎక్కువ కంటిన్యూ అవ్వలేకపోవడానికి కారణం నా బిహేవియర్ కాదు, అది కాదు, నా టైం. నేను ఎక్కువ కమిట్మెంట్స్ పెట్టుకున్నా టీవీలో. ఎందుకంటే నాకు ముందు డబ్బులు కావాలి, నా బిడ్డలు చదువుకోవాలి, నేను రెంట్లు కట్టుకోవాలి, ఫ్యూచర్. అలాంటి పరిస్థితి నాది. వాడికి అది లేదు కాబట్టి నేను కొంత కోఆపరేట్ చేస్తే టాలెంట్ ఉంది, ముందుకెళ్తాడని ధైర్యంగా తీశాను. సినిమా ఎందుకు చూడాలి అంటే, మీరు అసలు ఏం చేశాడో చూడకుండానే చాలా మంది చాలా ఇదన్నారు. వాళ్ళు ఎందుకు చూడాలంటే నిజంగా ఈడు ఏం చేశాడు చూడండి, వాళ్ళు అందుకు చూడాలి. నెగిటివ్. పాజిటివ్ ఏంటంటే అండి, ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారండి. అంటే మీరు కరోనా టైంలో చూస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఒక ముసలి ఆవిడ వాటర్ బాటిల్స్ కొనుక్కెళ్ళి పోలీసులందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళింది. ఆవిడ జస్ట్ బెగ్గర్ అండి. సో అలాంటి పాజిటివ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే పక్క వాళ్ళు బాగుంటే చాలా హ్యాపీగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వచ్చి మనం చెప్పినా చెప్పకపోయినా సినిమా చూస్తారు. ఇకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే నన్ను ఆదరించారో వాళ్ళు, ఇప్పుడు చిరంజీవి గారిని ఆదరించే వాళ్ళందరూ చిరంజీవి గారి బిడ్డ సినిమాకి ఫస్ట్ మార్నింగ్ షో వెళ్ళిపోతారు. అలాగా నన్ను ఆదరించే ఆడపడుచులు, నా అక్క చెల్లెళ్ళు ఇంతవరకు తీసుకొచ్చారు. వాళ్ళు చూడకపోతే నా సీరియల్స్ అంత టాప్ రేటింగ్స్లో ఉండవు. నాకు లెటర్లు రాసేవారు ఆ టైంలో, ఫోన్స్ లేని టైంలో. ఇప్పుడంటే ఫోన్స్ వచ్చాయి, మీడియా వచ్చింది, ఇంటికి బస్తాలు లెటర్లు వచ్చేవి. సో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలతోటి ఈ సినిమా చూస్తారు, నా కోసం చూస్తారు. ఫైనల్గా ఇంకా ఫస్ట్ 1-2 షోస్ అయిన తర్వాత మౌత్ టాక్, జనాలు చెప్తే చూస్తారు, అంతే, వేరే ఏమీ లేదు. చంద్రహాస్, ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అందరూ టెన్షన్ అని మా డాడీకి చెప్పకండి. ఎందుకంటే టెన్షన్ పడడానికి ఏం లేదు డాడీ. ఎందుకంటే నన్ను సినిమాలో హీరోగా చూపించలేదు నువ్వు, నన్ను బండ బుద్ధులు తిడతారు నన్ను సినిమాలో. అది చాలా ఎంజాయ్ చేస్తారు ఎవరంటే నేనంటే ఇష్టం లేని వాళ్ళు కొంచెం. సో ఆ పరంగా దెర్ ఈస్ నో టెన్షన్, దానికోసమైనా వస్తారు.
ఏ విధంగా చూస్తాం? నువ్వు కాయిన్ కి ఒక సైడే చూస్తున్నావు, బిజినెస్ పాయింట్ అనేది ఇంకో సైడ్ ఉంది. అవును. నువ్వు ఒక ఆర్టిస్ట్ గానే నీ పర్ఫార్మెన్స్ గురించి నీకు తెలుసు, కానీ నేను మాట్లాడిన టాపిక్ ఆయనకే తెలుసు, ప్రేక్షకులకు తెలుసు, అది తెలియదు మీకు. ఓకే, దాని గురించి పక్కన పెడదాం. తెలుసు అని నేను అనుకుంటాను, అనుకుంటావు కానీ అది నాకు రియాలిటీలోకి రాదు. Yeah. రియాలిటీ వేరు, మనం అక్కడ కూర్చొని మాట్లాడే మై రియాలిటీ ఈజ్ మై రియాలిటీ, మీ రియాలిటీ మీ రియాలిటీ. ఆఫ్ కోర్స్. అండ్ ఆల్సో ట్రోలింగ్ జరిగిన పొజిషన్ లో అంత కూర్చొని నేను ఐ మీన్ రియాలిటీ కాబట్టి దిస్ ఇస్ మై రియాలిటీ. మీ రియాలిటీలో మీ ఫాదర్ ఉన్నాడు కాబట్టి మీరు అక్కడ కూర్చున్నారు. Yeah. ఆఫ్ కోర్స్, అదర్వైజ్ మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. అది పక్కన పెడదాం, నాకేం మీ మీద నెగిటివ్ లేదు. ప్లీజ్ నా క్వశ్చన్ ఏనండి ఫస్ట్. ఓకే, అడగండి. చంద్రహాస్ గారు, డే 1 మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు యాటిట్యూడ్ వేరు. ఈ రోజు నాకు తెలిసి 50% కట్ అయింది ప్రస్తుతానికి. ఏది 1 year గడిచిన 1 yearలోనే, అంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందేమో, ఒక జనాల్ని చూసుకుంటా ఇది మంచి ఇది చెడేనేమో అర్థమైందేమో అనుకున్నాను. ఇకపోతే నిన్న మీ సాంగ్ చూసినప్పుడు రియల్లీ అప్రిషియేటివ్, 100% అబ్బా ఎంత బాగా చేస్తున్నాడు అని నేను నిజంగా 5-6 సార్లు చూశాను ఆ సాంగ్ని. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఇంకా తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నెక్స్ట్ నేను మాట్లాడే మాట కరెక్టా కాదా అని చెప్పి నేను ఫీల్ అవుతా, ఆలోచిస్తా మాట్లాడతా. కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు అలా మాట్లాడకుండా ఇలా మాట్లాడేస్తారా అనేది నాకు అర్థం కావట్లేదు. అది నా క్వశ్చన్. సో మీరు చెప్పారు 2 years ముందుకి ఇప్పటికి 50% యాటిట్యూడ్ కట్ అయింది అది అని. అది మీ ఒపీనియన్, అది మళ్ళా చూసుకుంటే అది మీ ఒపీనియన్. నా రియాలిటీ నాది ఏంటంటే, అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్, నో డిఫరెన్స్. ఆ రోజు చైర్ వేరేలా ఉంది, ఈ రోజు చైర్ వేరేలా ఉంది. సో దాని మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది, ఈ రోజు ఈ చైర్ మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది. అదే చైర్ వస్తే 100% నేను మళ్ళీ అలాగే కూర్చుంటా. అండ్ నిల్చునే విషయానికి వస్తే నేను మొన్న స్పీచ్ లో కూడా చెప్పాను, ఇఫ్ ఐ కుడ్ టైమ్ ట్రావెల్ ఐ వుడ్ అలాగే నిల్చుంటా, అలాగే మాట్లాడతా, బికాస్ ఇట్ ఆల్ కేమ్ ఫ్రమ్ మై హార్ట్. ఇప్పుడు మాట్లాడుతుందేనా, అండ్ మీరు అన్నట్టు 100% నేను ఆలోచిస్తా, విచ్ మేక్స్ సెన్స్, కానీ ఉన్నట్టుగా చెప్తా. దానికి కొంతమంది హర్ట్ అయితే ఐ రియల్లీ డోంట్ నో, బికాస్ నా ఇంటెన్షన్ అయితే హర్ట్ చేయాలని కాదు ఎవరిని. సో యా, నేను అనుకున్నట్టు చెప్తా, ఆలోచించి చెప్తా. యా. ప్రభాకర్, ఈ విత్ ఆల్ యువర్ కెరీర్, ఈటీవీ ప్రభాకర్ పాపులర్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ చూస్తే ద టఫెస్ట్ టైమ్ ఇస్ దట్ ట్రోలింగ్ టైం ఇన్ యువర్ కెరీర్. ఎప్పుడు అప్రిషియేషన్ తప్ప యువర్ నెవర్ ట్రోల్డ్ ఆర్ యువర్ నెవర్ పాయింటెడ్ అవుట్. ఆ టైంలో హూ ఆర్ ద పీపుల్ హూ స్టూడ్ విత్ యూ, హూ కోఆపరేటెడ్ విత్ యూ, హూ ఎంకరేజ్, ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరు, సపోర్ట్గా నిలబడ్డ వాళ్ళు ఎవరు, ప్రభాకర్కి బాగా అయిందే తెక్క కుదిరింది అని ఇది చేసిన వాళ్ళు ఎవరు, ఆ నిజాలు బయటపడ్డాయా, ఆ నైజాలు బయటపడ్డాయా? హౌ యూ ఫెల్ట్ ఎట్ ద టైం? అంటే ఎప్పుడన్నా బాబుని ట్రోల్ చేసినప్పుడా? దట్ వాస్ ద టఫ్ టైం కదా. యా, బాబుని ట్రోల్ చేసినప్పుడు నా దగ్గరికి వచ్చింది మొత్తం పాజిటివే. అంటే ప్రభాకర్ భయపడకు, మీ వాడికి మ్యాటర్ ఉంది, బాగా చేస్తాడు. కొంతమంది ప్రభా కొంచెం చెప్పు, జనాలు అన్నట్టుగానే ఉంది, కొంచెం మీ వాడిని మార్చుకోమని చెప్పు. ఇప్పుడు నిన్న సాంగ్ చూసిన తర్వాత కూడా వన్ ఆఫ్ మై వెల్ విషర్ కాల్డ్ మీ ఫ్రమ్ US. సాంగ్ కుమ్మేశాడా అని, అమ్మ ఇండస్ట్రీలో అసలు ఇలాంటి కొత్త యాక్టర్ ఎవ్వడు లేడు, అసలు ఆ కొంచెం బిహేవియర్ మార్చుకుంటే మీ వాడిని ఎవ్వడేం పీకలేడు అన్నాడు. కానీ నాకు అది తెలియట్లే, ఎట్లా మార్చాలి అని. నేను అది మా అబ్బాయికి ప్రతిసారి మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను, నాన్న ఇట్లా అంటున్నారు. వాడు అంటాడు, డాడీ నేను ఇంకేం చేయండి డాడీ, ఆర్టిఫిషియల్గా బతకలేం కదా, మనం ఎట్లా దేవుడు ఎలా ఇచ్చాడో అలా బతుకుతాం కదా, నీ ముక్కు బాగాలేదు అని వాడంటే నీ ముక్కు కోసేసుకోలేను కదా అని వాడు మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నా అంటే, ఇట్ విల్ కమ్ విత్ ఎక్స్పీరియన్స్ అన్న. ఇలా ఎక్స్పీరియన్స్లు అవుతూ పోతేనే ఈ జనరేషన్, ఎస్పెషల్లీ మీ ఇంట్లో మా ఇంట్లో కాదు, ఎవరి ఇంట్లో అయినా సరే ఎలా ఉందంటే జనరేషను, అది అక్కడ పెట్టొద్దు అంటే ఇంకా 2 సార్లు పెడతారు. నానా నువ్వు పడతావు అంటే వెళ్ళిపోతారు. పడ్డ తర్వాత సారీ డాడీ పడతా అనుకోలేదు అంటారు. నేనేమంటానంటే, అలానే ఇప్పుడు నా బిడ్డ ఏదో తప్పు చేశాడు అనట్లే, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు. మా జనరేషన్లో అట్లా కాదు, నాన్న చెప్పాడు అనుకోండి వినేవాళ్ళం, వినకపోతే ఒక దెబ్బ వేసేవాడు. ఇప్పుడు కొట్టే పరిస్థితి లేదు, కొడితే కేసే, చేయలే. బిడ్డను కొట్టి జైలుకి వెళ్ళడం అంత దురదృష్టం ఇంకోటి ఉండదన్న. ఇప్పుడు పుట్టేదే మనం బతికేదే వాళ్ళ కోసం. సో మా నాన్న కర్ర ఎరిగేదాకా మమ్మల్ని కొట్టేవాడు, మనం నేర్చుకున్నాం, విన్నాం. ఇప్పుడు వినరన్న, ఎక్స్పీరియన్స్ చేస్తారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిందే బిలీవ్ చేస్తారు. సో ఇది జనరేషన్ గ్యాప్. సో దయచేసి దాన్ని అర్థం చేసుకోండి.
వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇది ఒక సైకలాజికల్ మీటింగ్ అయితే మనం దాని గురించి మాట్లాడొచ్చు. ఇది రామ్నగర్ బన్నీ టీజర్ లాంచ్ కాబట్టి ఈ సినిమాని చూడండి మీరు. సినిమాలో మా వాడి టాలెంట్, వాడి ప్రజెంటేషన్, వాడి హార్డ్ వర్క్ ఎలా ఉందో దయచేసి పాజిటివ్ సైడ్ చూడండి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీకు నచ్చనివి ఏమైనా ఉంటే పక్కన పెట్టండి. అండ్ నా బిడ్డ ట్రోల్ అయ్యాడా ఏమయ్యాడా అని చూస్తే నేను ఆ రోజున అందరికీ తెలియాలని పెట్టాను. అసలు అప్పుడు పెట్టాల్సిన అవసరమే లేదు. ఏ సినిమా చేయలే, తప్పు నాదే నిజానికి, మా అబ్బాయిది కూడా కాదు. నేనేమనుకున్నాను, నన్ను అభిమానించే వాళ్ళందరూ ఎంకరేజ్ చేయాలని ముందుగా పెట్టా. అప్పటికి 2 సినిమాలు కన్ఫర్మ్ అయిపోయి సైన్ చేసాం. ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో 3 సినిమాలతో రాబోతున్నాడండి, ఆశీర్వదించండి అని పెట్టా. సో మంచిగా ఆశీర్వదించారు. అంటే నేనేది మంచిగా ఆశీర్వదించారు. సో నేను అనుకున్నది నెరవేరింది ఒక రకంగా. ఐఎమ్ వెరీ పాజిటివ్. అందరికి రీచ్ అయింది, మూలలకి రీచ్ అయింది. అది తనే తెచ్చుకున్నాడు. సో ఐ అప్రిషియేట్ హిమ్. బట్ ప్రతిసారి మనం అవతలని కొడితే మనం టీవీలో కనపడతాం, కానీ ప్రతిసారి కొడితే కుదరదు. జైలుకి వెళ్తే ఫేమస్ అవుతాం, కానీ జైలుకి వెళ్తే గొప్ప కాదు. సో ఆ నెగిటివిటీని పక్కన పెట్టి పాజిటివిటీని మనం స్ప్రెడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇది మా అబ్బాయికి చెప్తున్నాను మీ అందరి ద్వారా. అండ్ వాడు డెఫినెట్ గా వింటాడు. అండ్ హీ విల్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్, ఐ నో. థ్యాంక్ యూ. ప్రభాకర్, నువ్వు చాలా నీళ్లు దాపిస్తా నీతో అన్నట్టుగా ఇచ్చాడు. చెప్పండి సురేష్. 3 సినిమాలు ఒకేసారి కంటిన్యూ చేసి 3 సినిమాలు పూర్తి చేసి, మొదటిగా సెలబ్రిటీలు కొడుకులు హీరోగా అంటే ఒక హై ఎక్స్పెక్టేషన్ తోడుగా కొంతమంది ఆడియన్స్ వస్తారు, ఫిక్స్ అవుతారు. 3 సినిమాల్లో ఈ సినిమానే మొదటి సినిమాగా ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇది లాస్ట్ టైం చంద్రాస్ చెప్పాడు, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ మూవీ బ్లాక్ డాగ్ ఫర్ ఎ వైట్ చిక్, పక్క యూత్ కంటెంట్. ఎస్పెషల్లీ నన్ను ఆదరించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసే కంటెంట్ కాదు అది, యూత్. అలాంటి సినిమా నడవదని కాదు. ఫ్యామిలీస్ బయటికి రాకుండా ఉన్న సినిమాలు ఇప్పుడు 1000 కోట్లు 1100 కోట్లు కూడా సంపాదిస్తున్నాయి కొన్ని సినిమాలు. అంటే మీరు యానిమల్ సినిమా చూస్తే ఫ్యామిలీస్ అందరూ కొంచెం దూరంగా ఉన్నా కూడా కొన్ని కోట్లు 1000 కోట్లు సంపాదించారు. అలా అని బ్లాక్ డాగ్ నడవదని కాదు, సూపర్ ఉంటుంది. యూత్ పిచ్చగా 4-5 సార్లు చూస్తారు. సో అది. సెకండ్ మూవీ వచ్చేసి ఒక కంటెంట్, ఒక లవ్ స్టోరీ. అది కూడా ఒక వర్గానికి ఉంటుంది. నేను కోరుకుంది ఏంటంటే నా బిడ్డ, ఇది నా ప్లానింగ్, నా బిడ్డ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాలంటే మనవరాలు, మనవళ్ళు, కూతుళ్ళు, అమ్మ, నాన్న ఎవ్వరు ఆక్వర్డ్ ఫీల్ అవ్వకుండా చూడాల్సిన సినిమా అంటే ఈ 3 ఇదే. ఎక్కడ ఆక్వర్డ్నెస్ ఉండకుండా ఉంటుంది. అందుకని ఇది ఫస్ట్ వస్తే నా బిడ్డగా ఉంటాడు, లేకపోతే ఎవరో ఒక చంద్రహాస్ వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే నన్ను దృష్టిలో పెట్టుకొని మీరు నా బిడ్డను చూస్తారు. ప్రభాకర్ కొడుకు, చిరంజీవి గారి కొడుకు, లేదా బాలకృష్ణ గారి అబ్బాయి అంటే అలా చూస్తారు. కాబట్టి అంటే నేను వాళ్ళతో పోల్చుకున్నాను అనకండి బాబు, దయచేసి, ఊరికే నోటికి వచ్చింది అంతే. సో అలా నా బిడ్డ, నా ఆడియన్స్ ఇలా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఈ సినిమా కరెక్ట్ అని అనిపించి ఇది ఫస్ట్ వస్తుంది. ఓకే, ఇండస్ట్రీకి ఒక ప్యాషన్తో వస్తాం ఎవరైనా. సో మీరు అలాగే వచ్చారు. అలాగే మీరు ఇక్కడ ఎంతో కష్టపడి కోట్లు సంపాదించారు. ఆ కోట్లు సంపాదించింది తాకట్టు పెట్టి కొడుకు కోసం ఇంత త్యాగం చేయటం అవసరమా అని అనుకుంటే మీరేం సంపాదించారు? లేదు, నేను కోట్లు సంపాదించింది నా బిడ్డల కోసమే. ఇప్పుడు పెట్టింది కూడా నా బిడ్డలకే. నేను నా పాప నెక్స్ట్ ఇయర్ వేరే ఆస్ట్రేలియానో లండన్ వెళ్ళి చదువుకుంటా ఉంది. అప్పుడు కూడా తాకట్టు పెడతా. దట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. నేనే కదా, ఎవరైనా సరే లక్షల కోట్లు సంపాదించుకోండి, ఏం చేస్తారు? బిడ్డ ఫ్యూచరే కదా కావాల్సింది. బిడ్డ ఏం చేస్తారు? మీరు మీ బిడ్డ వ్యాపారం పెట్టుకుంటా అన్నారు అనుకోండి, డబ్బులు ఎవరు ఇవ్వాలి? ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? కన్న తల్లిదండ్రులు మన ఇవ్వకపోతే వాడు ఎలా ముందుకెళ్తాడు? వాడు చేయాలనుకున్న పనికి అందులో సిన్సియారిటీ ఉందా లేదా చూసి చేస్తాం. మై సన్ 100% సిన్సియర్గా చేస్తున్నాడు, ఒక ప్రొఫెషన్ ఎంచుకొని వెళ్తున్నాడు. లేకపోతే మీ అబ్బాయి కూడా 100 కోట్లు సంపాదించొచ్చేమో హీరోగా. అది మనము ఫ్యూచర్ మనం చెప్పలేము సురేష్. నా దగ్గర ఉంది కాబట్టి పెట్టాను, లేకపోతే అప్పు చేసి కూడా పెట్టేవాడిని నా బిడ్డకి. నేను చెప్తున్నా కదా, అంత టాలెంట్ కనిపించింది, అంత హార్డ్ వర్క్ కనిపించింది. మొదటి సినిమాకి వాడు కష్టపడడంలో, ఫస్ట్ సినిమాకి కాలు కొట్టుకొని ఇంటికి వచ్చాడు నైట్ 4 ఫైట్ చేసి. నాకు ఏడుపు వచ్చేసింది. బ్లాక్ డాగ్ అండ్ వైట్ చిక్ సినిమాలో ఫ్లిప్ చేస్తూ మాస్టర్ కింద మ్యాట్స్ పెడితే ఇటు మ్యాట్ వద్దు, పరుగు పోతుంది, ఎవరైనా చూస్తారు, అది ఎవరు చూస్తారు, కనపడదు ఫ్రేమ్లో అన్నా కూడా వద్దు వీళ్ళందరూ చూస్తున్నారు కదా అని మ్యాట్ తీసేసి దూకాడు. నైట్ 4 అంటే మార్నింగ్ 7 నుంచి ఫైట్ జరుగుతుంటే తెల్లారుజాము 4 వాడు అక్కడికి వెళ్ళి ఆ గాల్లో ఇలా లేచి అక్కడ ఫ్లిప్ తిప్పి పడతాడు. ఆ తిరుగుతున్న టైంలో నిద్ర వచ్చేసింది సార్కి. వచ్చి మోకాల మీద పడ్డాడు, పచ్చాక్మని వెళ్ళిపోయింది.
నాకు జామ్, నేను ఇంకా అయిపోయింది ఫీచర్ మొత్తం లైఫ్ అయిపోయింది కదా అని భయపడిపోయాను. దేవుడి వల్ల అది ఒక 40 డేస్లో రికవర్ అయిపోయింది. దగ్గరుండి తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించాను. అంటే ఆ డెడికేషన్ చాలంట నేను లైఫ్లో. అంటే నేను చేసింది బాగా రావాలి, బాగా చెయ్యాలి, ఇది ఉండాలి. అవతల ఏదో అన్నాడు దానికి సమాధానం చెప్పాలి, ఆయన వెళ్ళి కొట్టాలి, ఇది కాదు. స్క్రీన్ మీద ఇది చేయాలి. అది ఉంది నా బిడ్డ దగ్గర, ఇది కూడా ఉంది. ఇది ఎక్కువ ఉంటే ఇంకా హ్యాపీ. చంద్రహాస్ బాటిల్, మామూలు బాటిల్ ఉంది, నీ బాటిల్ రాలినట్టుంది ఇక్కడికి. ఉంది, ఇక్కడే ఉంది, అక్కడ పెట్టా. సరే, 3 గెటప్స్ వెనక పోస్టర్స్, ఒకటి పెళ్లి కొడుకు, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో 3 హీరోయిన్స్, ఏ హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు? 4 హీరోయిన్స్ కదా సినిమాలోనా? సినిమా బయట అయితే పెళ్లి చేసుకోను. బయట 3 చేసుకుందాం ఉందా నీకు? అసలు పెళ్లి చేసుకోను, నేను ఫిక్స్ అయిపోయా ఆల్రెడీ. సినిమాలో సినిమాలో అలా చెప్పేస్తే మళ్ళీ స్టోరీ పాడైపోద్ది కదా, సో అలా చెప్పకూడదు. సరే, జనరల్ గా ఫస్ట్ బిగినింగ్ లో స్టార్స్ హీరోలు, ఎంతమంది హీరోలు తీసుకుంటే కనుక బిగినింగ్ లో ఒక నేమ్ యాటిట్యూడ్ స్టార్ అని పెట్టావు. ఇది తర్వాత కొన్ని మధ్యలో రకరకాల పేర్లు మారుతాయి, సుప్రీం పేరు రకరకాల చాలా మంది హీరోలు మారారు. అలా ఫ్యూచర్ లో యాటిట్యూడ్ స్టార్ బదులు ఏ స్టార్ కోరుకుంటున్నాం? మీరు ఉండండి సార్, ఒకటి వచ్చింది ఇప్పుడే, మళ్ళా ఇంకా 2-3 గురించి అవసరమా? అంటే లేదు, ఇదే ఇచ్చారు కదా, ఇదే ఉంచుకుందాం. ఆల్ 3 హీరోయిన్స్. ఇందాక నుంచి ఎవరు కూడా వాళ్ళని అడగలేదు. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? హౌ ఇస్ యువర్ క్యారెక్టర్? ముగ్గురు చెప్పండి, ఒకరి తర్వాత ఒకరు. सॉरी, मुझे समझ में नहीं आया आपने क्या पूछा. अच्छा, ओके. सो मेरा करेक्टर बता दो, नहीं थोड़ा थोड़ा. ओके, सो बहुत ही चिल लड़की रहती है, और मैं ये नहीं कहूँगी कि आजकल सारी लड़कियाँ ऐसी होती हैं, बट हाँ थोड़ा सा लाइक ऐसे शहर की लड़की रहती है, थोड़ी चिल रहती है, अपने पापा के पैसों पे ऐश करती है, उस टाइप का कैरेक्टर है. యా, जी. యూ बताओ. Hello. హాయ్. So I've been shown as a lover girl. I've always been a lover girl. I mean, in every movie that I've acted, I've always been a lover girl. But in here, she's the smartest one. That's all I can say. Thank you. దాదోబన్. నేను ఒక పక్కింటి అమ్మాయి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అన్నమాట. ఒక పని మనిషి క్యారెక్టర్ చేశాను. పక్కింటి అమ్మాయి అన్నారు, వాళ్ళ పక్కింటి అమ్మాయి, పక్కింటి పని మనిషి అని చెప్పొచ్చు. మూవీలో ఐమ్ ద రియలైజేషన్ అని కూడా చెప్పొచ్చు. ప్రభాకర్ గారు. తను చెప్పింది దానికి వచ్చింది. పని మనిషి అంటే పని మనిషి కాదండి, అమ్మాయి అంటే ఫ్యామిలీని నడపడానికి పక్కింట్లో కూడా పనిచేసే ఒక అమ్మాయి. అంటే చదువుకొని బాగా చదువుకున్న అమ్మాయి, ఫ్యామిలీ అవసరాల కోసమని పనిచేసే అమ్మాయి. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మైత్రి మూవీ బ్యానర్ ఏదైతే ఉందో, ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ బ్యానర్. ఇప్పుడు దాకా చాలా మంచి మంచి సినిమాలు వాళ్ళ నుంచి మనం చూస్తూ ఉన్నాం. హౌ మైత్రి మూవీ యాడెడ్ టు రామ్నగర్ బన్నీ? అదే అండి, మేము సినిమా రిలీజ్ చేయాలన్నప్పుడు నాకు టీవీ అంటే నేను ఏమని చేయగలను, టీవీ సినిమాలో ఏం తెలియదు. మనము ఇట్లా రిలీజ్ చేయాలనుకుంటున్నప్పుడు ఇండస్ట్రీ అంతా చూసాం. ఇప్పుడు బాగా కనిపిస్తుంది మైత్రి మూవీ మేకర్స్ అని ఫస్ట్ వాళ్ళకి చూపిద్దాం అనుకున్నాము. ఇంకా మిగతా ఎవరికి చూపించలేదు మనం, వేరే ఎవరికి కూడా. వాళ్ళకి చూపించినాము, ఇదే ప్రసాద్ ల్యాబ్లో చూపిస్తే వాళ్ళు చూసి బాగుందండి అని చెప్పి కొన్ని మంచి విషయాలు చెప్పి మనం చేద్దామన్నారు. సో 4th వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో ఇంకా అసలు వేరే ఎవరికి చూపించి ట్రై చేయాల్సిన అవసరం లేకుండా ఇమీడియట్గా చేసాము. దానికి స్పెషల్గా మీరు అడిగారు, ఇప్పుడు గుర్తు చేశారు కరెక్ట్గా టైంకి. మాకు ముఖ్యంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది, ఈ సినిమా జనాల్లోకి వెళ్తుందంటే ఈరోజు మైత్రి మూవీ మేకర్స్ అండి, మైత్రి మూవీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ శశి గారు. ముఖ్యంగా ఆయనకి మంచి జడ్జిమెంట్ ఉంది మూవీస్ మీద. సో థ్యాంక్స్ అలాట్ మైత్రి మూవీ మేకర్స్. అండ్ వాళ్ళకి నచ్చి ఈ సినిమా చేస్తున్నారండి. అండ్ అలాగే అందరికీ జనాలకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. హాయ్ చంద్రరాజ్. ఇప్పటివరకు క్వశ్చన్స్ అవే, మళ్ళీ రెండోసారి అడుగుతున్నా. అంటే క్వశ్చన్ ఎవరు రాలేదు. పర్లేదు, అడగండి సార్. టైటిల్ రామ్నగర్ బన్నీ అనే టైటిల్ బన్నీ ఫ్యాన్స్ కోసమా లేక కథకి యాప్టెడా? ఈ టైటిల్ ఎవరు సైజ్ చేశారు కథ ఆ టైటిల్ అనుకున్నారు? ఈ క్వశ్చన్ యాక్చువల్గా డాడీ కానీ డైరెక్టర్ గారు కానీ చెప్తే కరెక్ట్. ఎందుకంటే అది
వాళ్ళిద్దరి డిసిషన్, నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు జస్ట్ సినిమాలో నా పేరు బన్నీ, అందరూ బన్నీ బన్నీ పిలుస్తాడు, వాడు ఉండేది రామ్నగర్ లో. సో అలా రామ్నగర్ బన్నీ అని పెట్టారు, నాకు నచ్చింది. సో ఇండస్ట్రీలో బండి అంటే బన్నీ గారు అంటే అల్లు అర్జున్ గారు, అంత గొప్ప పేరు పెట్టుకోవడంలో మనకి అసలు ఆలోచన ఏముంది, హ్యాపీగా పెట్టుకుంటాం. అండ్ సినిమాలో హీరో వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. అతను రూమ్ నిండా పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ ఉంటాయి, అతను ఎక్కడికి వెళ్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటారు. సో రామ్నగర్ బన్నీ అంటే వీడు బన్నీ బన్నీ అని పిలుస్తారు, బన్నీగా ఒరే బన్నీ అని పిలుస్తుంటారు సినిమా అంతా. వీడు రామ్నగర్లో ఉంటాడు అని ఈ టైటిల్ పెట్టడానికి నేను డైరెక్టర్ గారు నాకు చెప్పినప్పుడు ఆయన 4 టైటిల్స్ చెప్పారు. హ్యాంగ్ ఓవర్ అని, ఇదొకటి, ఇంకొకటి చెప్పారు. అవన్నీ కొంచెం ఈ హ్యాంగ్ ఓవర్ అంటే యూత్ ఇది వెళ్తుంది, ఏదో తాగుడులాగా వస్తుంది, అది సినిమాకి సంబంధమే లేదు. ఇంకొకటి ఏదనుకుని ఉండాలి, గుర్తులేదు, మర్చిపోయాడు. సో అలా 3 టైటిల్స్ అనుకుంటే ఇది మంచిగా ఫ్యామిలీ మెంబర్. వాడి క్యారెక్టర్ అసలు సినిమా స్టోరీయే వాడి గురించి అండి. వేరే వాళ్ళందరూ వాడి లైఫ్లోకి వచ్చిపోతుంటారు తప్ప కథ మొత్తం రామనగర్ బన్నీ అనే కుర్రోడిది. అండ్ ప్రసన్న గారు, మన ఛాంబర్ ప్రసన్న గారు ఉన్నారు కదా, ఆయన అన్నారు ఇదే బాగుంది అన్న కూడా చెప్పే టైటిల్స్. ఎందుకంటే రేపు పొద్దున వేరే లాంగ్వేజ్ రిలీజ్ చేసినా ఎక్కడికి వెళ్ళినా రామ్నగర్ అనేది ఉంటుంది. బన్నీ అనే టైటిల్ ప్రతి లాంగ్వేజ్ వాళ్ళు పిలుస్తారు, హిందీ అవ్వచ్చు, తమిళ అవ్వచ్చు, ముద్దుగా బన్నీ బన్నీ అని పిలుస్తారు. సో ఈజీగా ఉంటుందని అలా పెట్టడం జరిగింది తప్ప వేరే ఏం లేదండి. ఈ సినిమాకి ఇప్పుడు పెట్టుబడి పెట్టి మీ బిడ్డని ముందు తీసుకెళ్తాం వరకైనా, ఫ్యూచర్ లో కూడా మీ రామ్నగర్ బన్నీని అంటి పెట్టుకొని ప్రతి సినిమాకి ఇట్లానే ఉంటారా మీరు? అతన్ని బయటికి కూడా ఇస్తారా? ఆల్రెడీ బయటికే ముందు ఇచ్చా, బయట 2 సినిమాలు చేశాడు ఇప్పుడు. అండ్ నాకు ఛాన్స్ వస్తే నా బిడ్డతో నేను ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు బాగా తెలిసింది వాడి స్టఫ్, వేరే వాళ్ళు గుర్తిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఆల్రెడీ ఓపెన్ బయట చేస్తున్నాడు. ఇప్పటికీ నేను కథలు కూడా మన దగ్గరకు వచ్చాయి, వాడికి చెప్పారు హీఈస్ వెయిటింగ్ ఫర్ గుడ్ ఆపర్చునిటీ. కొంచెం బాగా చేయాలనుకుంటున్నాడు. ఆల్వేస్ చాయిస్ తందే, నాది కాదు. నాతో చేయమంటే నేను చేస్తాను. కానీ ఒక సినిమాకి అతనికి ఉన్న స్టామినాకి, అతనికి ఉన్న కెపాసిటీకి, అతను ఒక సినిమా మొత్తం మీరు అప్పచెప్పేసి నాకేం సంబంధం లేదన్నట్టుగా మీరు ఒక ప్రేక్షక పాత్ర వహిస్తే అది ఏమన్నా హెల్ప్ అవుతుందేమో నెక్స్ట్ లెవెల్కి? కాదు, నేను ఎన్ని రోజులు చేయగలుగుతాను అలాగా? ఒక మంచి హిట్ ఇస్తా దగ్గరుండి విని, 2 మంచి హిట్లు ఇస్తా దగ్గరుండి విని, తర్వాత 3వది నేను లేననుకో, దేన్ని వినగలుగుతాను? నన్ను వచ్చి సలహా అడిగినప్పుడు ఎప్పుడైనా చెప్తాను, డాడీని ఒకసారి వినంటే వింటాను, నేను చెప్పేది చెప్తాను. అండ్ నేను ప్రతిసారి ఇన్వాల్వ్ అవ్వడం కుదరదు. నాకు ఇంకా నా డాటర్ ఉంది, నా వైఫ్ ఉంది, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి సమాజంలో, నాకు చాలా పనులు ఉన్నాయి. ఓన్లీ చంద్రహాస ఒకటే కాదు, నాకు చంద్రహాస కూడా నా బాధ్యత చేశా. నా పాప ఉంది, నెక్స్ట్ నేను నా పాపతో కూడా సినిమా చేస్తున్నా, ఓన్గా చేస్తున్నా. షీఈ్ ఆల్సో వెరీ గుడ్ యాక్ట్రెస్, తను 2 సినిమాలు యాక్ట్ చేస్తుంది ఇప్పుడు. సో నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. అండ్ నాకు ఛాన్స్ వస్తే చంద్రహాసతో సినిమా చేయడానికి నేను ఎప్పుడు వదులుకోను, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, నాట్ ఫాదర్, ప్రొడ్యూసర్గా. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్గా నేను షణ్ముఖ్ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు షణ్ముఖ్తో సినిమా చేద్దాం అనుకున్నాను. ఇంకొక అబ్బాయిని చూసినప్పుడు నాకు కొంతమంది నచ్చుతారు, వాళ్ళతో సినిమా చేయాలనుకుంటాను. నాకు ఇష్టం. నేను చాలా మందితో అనుకున్నాను, రామ్ గారితో సినిమా చేయాలనుకున్నా, ప్రొడ్యూస్ చేయాలనుకున్నా, మనకంత ఛాన్స్ రాదు అని చెప్తున్నా. సో అలాగే నా బిడ్డ కూడా టాలెంట్ చూసి చేయాలనుకుని చేశాను అంతే. యా, చంద్రహాస్, మీ నాన్నగారు యంగేజ్లో ఆల్రౌండర్. ఆ టైంలో మీ నాన్నగారికి చాలా అప్లోస్ వచ్చాయి, మంచి ఒక హీరో స్థాయిలో వచ్చాయి. సో మీరు హీరోగా ఎప్పుడు వస్తున్నారు, సో మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి? కేర్ అంటే ఐ డూ మై హార్డ్ వర్క్ బిహైండ్ ద స్క్రీన్, అది చాలా చేస్తాను. అండ్ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ డిసిప్లిన్. అండ్ దేవుడి దయ వల్ల నాకు మా ఫాదర్ ఇన్స్పిరేషన్ కాబట్టి నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ పైన. లైక్ నిజంగా ఇంట్రెస్ట్ లేదు, లైక్ జెన్యున్గా. మై ఫ్రెండ్స్, మై సర్కిల్స్, అందరు ఈ జనరేషన్ ఎలా ఉంటారో తెలిసిందే. బట్ ఐ నెవర్ వెంట్ ఇన్ టు ద పియర్ ప్రెషర్ ఆఫ్ ఈవెన్ ట్రయింగ్ దెమ్. సో యా, డిసిప్లిన్, ఆల్ ఆఫ్ దాట్ ఈస్ దేర్. అండ్ ఇదే తీసుకునే కేర్. యా, ప్రభాకర్ గారు, సార్ మీకు మీ 2 పిల్లలు 2 కళ్ళు లాంటి వాళ్ళు. బట్ ఏంటంటే అమ్మాయి కన్నా అబ్బాయి మీద ఎక్కువ ఫోకస్గా ఉన్నారు. యాజ్ వెల్ as అంటే మీకు ఏదో అక్కడో భయం ఉన్నట్టు అనిపిస్తుంది, నిజమేనా? అంటే మీ అబ్బాయి మీద భయం ఏం లేదండి. ఒక 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 ప్రోడక్ట్ టెన్షన్ తప్ప అబ్బాయి గురించి టెన్షన్ ఏం లేదు. నేను ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ గురించి జనాలకు ఎలా వెళ్తుంది అనేది తప్ప మా అబ్బాయి కొంచెం మీరు అన్నట్టుగా బాబు ఎలా వెళ్తాడు, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎక్కడ సెటిల్ అవుతారు అనేది ప్రతి తల్లిదండ్రికి ఉండేది ఉంది. ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి మాత్రం నా ప్రాజెక్ట్ ఎలా వెళ్తుంది
అనే దాని మీద ఉంది. నేను అందుకే ఎవరిని డబ్బులు పెట్టి కొనమని కానీ అలా అడగలేదు, జనాలకు వదిలేశాను. నాకు జనాలు చూడాలి, జనాలకి నచ్చితే డబ్బు రావాలి, లేకపోతే డబ్బు పోవాలి. అప్పుడే నేను ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను, ఎవరైనా అంతే. సో జనాలు చూడాలి, వాళ్ళకి నచ్చితేనే మనకి డబ్బు రావాలనుకున్నాం అలా. అండ్ ఫోకస్ మా అబ్బాయి మీద పెట్టానన్నారు, మీకు ఇది కనిపించింది. మా అబ్బాయి మీద ఇప్పుడు 2 years నుంచి ఫోకస్ పెట్టాను. నా బిడ్డ మీద నేను ఫస్ట్ నుంచి ఉన్నాను. అంటే నాతో పాటు యాంకరింగ్ చేసింది, నంది అవార్డు విన్నర్ అయింది, యాక్ట్ చేసింది సీరియల్లో, యూట్యూబర్గా తను ఫస్ట్ ఎంట్రీ ఇచ్చి మోడర్న్ మహానటి అనే సిరీస్ సూపర్ డూపర్ హిట్ చేసింది. అండ్ తను ఎడిటింగ్ చేస్తుంది, నాకు కావాల్సిన పనులన్నీ చేసి పెడుతుంది, నాతోనే ఉంటుంది 24 hours. వీడి మీద ఇప్పుడు ఫస్ట్ టైం కాన్సన్ట్రేట్ చేసిన, హీరోగా లాంచ్ అవుతున్నాడు అని. యాక్చువల్గా ఐ డిడ్ 70-80% టు మై డాటర్, 30% టు మై సన్. ఎందుకంటే నాకు వీడు ఓన్గా డెసిషన్ తీసుకోగలడు, చేసుకోగలని ఉంది. తనకి నేను కొంచెం గైడ్ చేసి చూపించాలని ఉంటుంది నా పర్సెప్షన్లో. బట్ ఇద్దరు తెలియగలవాళ్ళు, అసలు నేను చూసుకోవాల్సిన అవసరం లేదు, దే విల్ గో. ప్రభాకర్ గారు, ఇవి ట్రోల్స్ అనేవి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా కామన్ అయిపోయినాయి. స్టార్ హీరోల సినిమాలు కూడా ఒక టీజర్ వస్తుందో ట్రైలర్ వస్తుందో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కొంత దాంట్లో బిట్టుగా కట్ చేసి దాన్ని ట్రోల్ చేస్తున్నారు. సేమ్ టైం సినిమా రిలీజ్ అయ్యాక కూడా దాంట్లో ప్రతి సీన్ని ట్రోల్ చేస్తున్నారు. అలాంటి ట్రోలింగ్ అనేది మీ అబ్బాయికి ఫస్ట్ సినిమా రిలీజ్కి ముందే దాన్ని ఫేస్ చేసాడు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు ఒక రకంగా చెప్పాలంటే. దాన్ని ఎందుకంటే సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు కాబట్టి. సో ఇప్పుడు ఈ సినిమా విషయంలో మీరు దాన్ని, ఆ ఇమేజ్ని, ఒక యాటిట్యూడ్ స్టార్ అంటే ఒక ఇమేజ్ ఉంది కదా, దాన్ని మీరు లేదు ఈ అబ్బాయి అన్నింటిలో ఆల్రౌండరు, లేదంటే ఈ అబ్బాయి ఇది కాదు అని చూపించడానికి సినిమాలో ఏమైనా ప్రయత్నాలు చేశారా? ఇది ఆ ఇమేజ్ని పూర్తిగా మీరు ఇచ్చేయడానికి. 100% అండి. ఆ జాగ్రత్త వల్లే నేను ముందుగా ప్రొడ్యూస్ చేసి ఈ సినిమా ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే ఇలాంటి నెగిటివిటీ వచ్చింది కాబట్టి ఎలా పడితే అలా వెళ్తే అదే నిజం అనుకునే ఛాన్సులు ఉంటుంది. సో మన వర్క్ కనపడాలి, మనలో మనం ఏంటి విషయం ఉందా లేదా తెలియాలి. లేకపోతే అవతల వాడు చెప్పి నువ్వు ఎదవా ఆవిడ అన్న తర్వాత నేను ఎదవ కాదు అని చెప్తే సరిపోదు. నేను మంచి పని చేస్తే అరే మనం తప్పుగా అన్నామనేది వాడికి అర్థమవుతుంది. సో అలా అండి. అండ్ నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ వాడికి ముందే రావడం అనేది అదృష్టం. అంటే మనము ప్రయాణం చేసే దాని గురించి ముందుగా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటే, పలానా చోట పులులు ఎదురవుతాయి జాగ్రత్తగా ఉండండి, పలానా చోట ముళ్ళు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అని తెలిస్తే మన ప్రయాణం చాలా హ్యాపీగా ఉంటుంది. సో అంత మంచి ప్రయాణం తనకి దొరికింది లైఫ్లో. అంటే ఇంతకంటే ఏముండదండి సక్సెస్ అయిన తర్వాత, లేకపోతే ఇంకొద్ది. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు అన్నట్టుగా పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేస్తున్నారు, అది చాలా బాధాకరం. ఎందుకంటే పెద్ద పెద్ద బిరుదులు సంపాదించుకొని సేవా కార్యక్రమాలు చేసి ఒక స్టేజ్కి వెళ్ళి ఒక ఇండస్ట్రీ మొత్తాన్ని చూసుకుంటున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళ మీదే కింద కామెంట్స్ చూస్తుంటే బాధ వేస్తుంది. అంటే అరే ఓకేరా మా అబ్బాయిని అన్నారు, వాడికి ఏం సాధించలేదు కాబట్టి ఇష్టం వచ్చి తిట్టొచ్చు, అంత పెద్దవాళ్ళని కూడా ఎలా తిడతారో అర్థం కాదు వాళ్ళు. అంటే సో నేను అనేది ఏంటంటే సమాజంలో చెడు మంచి రెండు కలయిక ఉండకుండా సమాజమే లేదు, సృష్టి లేదు. కాబట్టి ఉంటుందండి, దాన్ని మనము ఎంతవరకు మనం మంచి తీసుకోవాలి, చెడు పక్కన పెట్టాలంతే. సార్ మీరు డైరెక్షన్ కూడా మీకు ఉంది కాబట్టి మీ బాబుతో ఉన్న సినిమా డైరెక్షన్ చేసే అవకాశం డెఫినెట్గా నెక్స్ట్ నేను నా ప్రొడక్షన్లో నేను చేస్తే మాత్రం నెక్స్ట్ నేనే డైరెక్ట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు శ్రీనివాస మహర్షి చేస్తున్నప్పుడు నా ఈ డైరెక్షన్ కూడా నాకు చేసి ఉందని ఏమవుతుందంటే చెప్పినప్పుడు మనోడు కాబట్టి నన్ను కొన్నిసార్లు ఎంకరేజ్ చేశాడు, ఓకే డార్లింగ్ ఓకే అని. వేరే వాళ్ళు ఇప్పుడు వేరే సినిమాలు నేను సెట్కి కూడా వెళ్ళలేదు ఒక్కరోజు కూడా. వెళ్తే డెఫినెట్గా నేను చేంజ్ చేస్తానేమో కొంత, ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇద్దరు కలిసి చేసుకున్న సినిమా కాబట్టి కొంత నేను ఇన్వాల్వ్ అయ్యాను. నెక్స్ట్ నా బిడ్డని నేను డెఫినెట్గా డైరెక్ట్ చేస్తాను. నేను ఏ హీరోనైతే నేను డైరెక్ట్ చేయాలనుకుంటానో అలాంటి హీరో నా బిడ్డ. అంటే వాళ్ళు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అలా వర్క్ చేయించుకోగలను. సో మంచి చేస్తారు డెఫినెట్. సార్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ సినిమాతో మీ అబ్బాయి ఇమేజ్ మారిపోతుందంటారా? మారిపోతుందని నేను అంటే ఈ ఇమేజ్ అంటే వాడికి ఇప్పుడు బ్యాడ్ ఇమేజ్ ఉందని అనుకోవట్లేదు. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి, వాళ్ళు 0.1%. దానికి సమాధానంగా ఈ సినిమా ఉంటుందంటారా? సమాధానం అనేది ఎవరికి చెప్పమండి, అది ఎవరి విచక్షణ కాళ్ళు వదిలేస్తాము. ఎవరికి ఏ సమాధానం చెప్పము, మీరు అడిగే క్వశ్చన్లకి తప్ప వాళ్ళకి అసలు సమాధానం చెప్పే పనే లేదు. వాళ్ళు మీరు ఏ సమాధానం చెప్పినా సమాధానంలోంచి మళ్ళీ ట్రోలింగ్ ఎత్తుకుంటారు. అసలు మనం పని చేయకూడదు, మనము మన టాలెంట్ చూపించాలి, మన ఫ్యూచర్ ఏంటి, నా బిడ్డ ఏం చేయగలడు అనేది చూపించాలి అందరూ. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారు, హాయ్ చెప్పండి. అండి, దిస్ ఈజ్ నాని. థ్యాంక్ యూ సో మచ్, బాగా రెస్పాండ్ అయ్యారు. మీరు మొన్న చెప్పినట్లుగానే చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే మీరు సీరియల్స్లో ఉన్నారు, మలేజా గారు యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నారు. సో ఎందుకని చంద్రహాస్ని హీరోగానే చేయాలని సీరియల్స్లో ఎందుకు వద్దనుకున్నారు? అంటే తను సీరియల్ చేస్తా అంటే సీరియల్ చేయించేవాడిని, తను యూట్యూబ్ చేస్తా అంటే యూట్యూబ్ చేయించేవాడిని. తను సినిమా చేస్తా అన్నాడు, దానికి కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని గమనించి ఐ ఎంకరేజ్ హిమ్.
ఆల్ క్వాలిటీస్ ఉన్నాయని తెలిసిన తర్వాత. మా పాపనా మైక్ అడ్డివ్వండి. ప్రభాకర్ గారు, ఈ ట్రోల్స్ గురించి మీకు తెలియదు ఏమో సార్, అప్పుడే మీ మీద బోల్డ్ ట్రోల్స్, దానికి బాధపడక్కర్లేదు. రామనగర్ బన్నీ కింద ఇచ్చారు వీడితో మామూలుగా ఉండదని ఆ ట్రోలర్స్ అందరికీ తెలిసిపోతుంది. లాస్ట్ టైం ఎప్పుడో రామానాయుడు గారు ప్రేమ్ నగర్ సినిమా తీస్తున్నప్పుడు ఉంటే సినిమాల్లో ఉందాం, లేదంటే ఇంటికెళ్ళి కారం చెడులో పొలం చేసుకుందాం అని చెప్పి ఉన్నాయన్ని తాకట్టు పెట్టేసి సినిమా తీశారు. ప్రేమ్ నగర్ సూపర్ హిట్. ఇప్పుడు మీరు మంజుల మలైజా గారు చెప్పినట్టు మీరు అన్ని తాకట్టు పెట్టినా మీ డబ్బులు మీకు వస్తాయి. మిత్రుడు ఒల్లిగొండ శ్రీనివాస్ నాకు మంచి ఫ్రెండ్, ఆయన ఎప్పుడో డైరెక్టర్ అవ్వాలి, కొంచెం లేట్ అయ్యింది. ఆల్ ద బెస్ట్ అండి. ఇంకా ఇంకా రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అంటే అబ్బాయిలు తప్పు చేస్తే తండ్రిదే ప్రాబ్లం, తండ్రి కరెక్ట్గా పెంచలేదు, అమ్మాయి తప్పు చేస్తే తల్లి సరిగ్గా చేయలేదనే సమాజంలో ఉన్నాం. మీ అబ్బాయి యాటిట్యూడ్ మార్చుకునేలాగా మీరు ట్రై చేస్తున్నారా? ఇంకా నాన్న అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అంటే, నేను 2 కొడుకులకి తండ్రిని, వాడికి ఎందుకు కోపం వస్తుందో కూడా తెలియదు నాకు ఒక్కొక్కసారి మా చిన్నవాడికి. అలా మనం చెప్తూనే ఉండాలి, వాళ్ళు తీసుకుని మారేలా ఉంటే బెటర్ అని. సమాజంలో ఉన్నాం, సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు, మీరు బుల్లితెర మెగాస్టార్గా ఎన్నో ఎన్నో చూశారు. థ్యాంక్ యూ. మీ అబ్బాయి కూడా ఆ స్థాయికి రావాలని కోరుకుంటూ మీ అబ్బాయికి సూచన చెప్తారా? ఏం లేదండి, నేను మా అబ్బాయికి యాటిట్యూడ్ మార్చుకోమని చెప్పేలాంటి బ్యాడ్ యాటిట్యూడ్ లేదు వాడికి అసలు. నేను నా చేతుల్లో పెరిగాడు, నాతో ఉన్నాడు కాబట్టి అలా నేను చెప్పే ఛాన్స్ నాకు ఎప్పుడు రాదు. హీ డజంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ యాటిట్యూడ్, ఈజ్ వెరీ గుడ్. సో జనాలకి తెలియదు కాబట్టి